గురువుగారు, శ్రీరాముడు మనిషిగా జీవించాడని పెద్దలు చెప్తారు. అయితే సీత అన్వేషణ సందర్భంలో తన ఉంగరాన్ని హనుమకిస్తాడు. సీతను గుర్తించే విధంగా ఉండేందుకు ఇస్తాడు. అయితే హనుమ సీతను గుర్తిస్తాడని శ్రీరాముడికి ముందే ఎలా తెలుసు? ఆయనకి తెలియదండి. కాకపోతే మనము ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇచ్చే వస్తువుల దగ్గర చాలా జాగ్రత్త పడతాం. 6 నెలల నుంచి 10 నెలలు, లేకపోతే కొంచెం 2-3 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లల చేతిలో ఏదన్నా బాగా తీక్షణంగా ఉండే వస్తువు ఇస్తామా? ఓ బ్లేడు ఇలాంటి వస్తువులు ఏమన్నా ఇస్తామా? వాళ్ళకి ఏం తెలియదు కదా, గబుక్కుని కోసేసుకుంటారు వాళ్ళు. అలాగా కొంత వయసు వచ్చాక వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇస్తాం. మనకి బడికి వెళ్ళేటువంటి వాడికి పలక బలపం ఇచ్చేటువంటి వయసు వేరు. కొంచెం పెరిగిన తర్వాత పెన్సిలు, ఆ జామెంట్రీ బాక్స్లో అవన్నీ కూడా ఉండేటువంటి లోహాలకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉపయోగపడేటువంటివన్నీ కూడా ఈ రేఖా చిత్రాలు వేసుకోవడానికి అనుగుణంగా ఇస్తాం. పసిపిల్లలకి ఇవ్వం. అలాగే బుద్ధిమతాం వరిష్ఠ అని చెప్పి ఈయన్ని దర్శించంగానే గుర్తించినటువంటి వాడు మారువేషంలో పంపా నదీ తీరంలో రామలక్ష్మణులు మొదటిసారి ఆంజనేయ స్వామి వారు కలిశారు. కలిసినప్పుడు వెంటనే రామచంద్ర ప్రభు లిప్త కాలంలో అతన్ని గుర్తించి నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితం. లక్ష్మణ చూసావా, అడిగినటువంటి ఆంజనేయ స్వామితో ఈయన మాట్లాడలే. ఎవరు మీరు? ఏదో లోకం నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారే, మీ కళ్ళు చూస్తూ ఉంటే అప్పుడే వికసించినటువంటి తామర పువ్వుల్లో ఉన్నాయే, ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. అంటే భగవంతుణ్ణి గుర్తించగలుగుతున్నాడు. ఉత్తమ మర్యాద పురుషోత్తముడైన రామవైభవాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఈ గుర్తింపు ఎరిగేటువంటి శక్తి మామూలుగా ఎవడికి పడితే వాడికి రాదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అధ్యయనం చేయటం వల్ల వస్తుంది అని రాముడు తెలుసుకున్నాడు ఆంజనేయుడి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని. ఇంకా అంటాడు, బహువ్యాహరతానేన నకించిది అపశబ్దితం. 4 మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమిట్రా వీడు ఇలాంటి మాటలు, వీడు గురువు అని చెప్పి షాలో వేసుకుని కూర్చున్నాడు, ఇలాంటి తెలివి తక్కువ మాట మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది. అంటే మనలాంటి వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా మాట్లాడేటువంటి మాటల్లో విద్య అనేటువంటిది, సంస్కారం అనేటువంటిది అణువణువున జీర్ణం కాకపోవటం వల్ల అలాంటి అనౌచిత్యమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి వారు అంతసేపు మాట్లాడినా కూడా ఏమీ అపశబ్దం రాలేదు. అంటే ఎంత వ్యాకరణం చదివాడు, ఎంత సమంజసమైనటువంటి ధర్మశాస్త్రాలు చదివాడు, వేదములు వేదాంగములు చదివాడని లిప్త కాలంలో రామచంద్ర ప్రభు హనుమని చూసి గుర్తించాడు. మిగతా కోతుల లక్షణాలు అలా గుర్తించగలడు. అంటే ఒకడిని గుర్తించిన వాడు ఇంకొకరిని గుర్తించలేడా చెప్పండి? కాబట్టి మిగతా వాళ్ళని గుర్తించాడు. ఈ సుగ్రీవుడు ఎలాంటి వాడు, ఈ అంగదుడు ఎలాంటి వాడు, వీడేమిటి, అందరూ కొంచెం తేడాగా ఉండేవాళ్ళే. ఈయన ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు సీతాదేవికి ఈ ఉంగరాన్ని ఇవ్వాలో అప్పుడు ఇవ్వగలిగినటువంటి వాడు. ఏ స్థితిలో ఉంటుంది ఆమె, తను విడిచినటువంటి ఆ సీతమ్మ శోకసాగరంలో మునిగిపోయి ఉంటుంది. అశోకవనంలో శింసుపా వృక్షం మీద చూశాడు కదా, ఆ పైనుంచే గిరవాటు వేసేసాడు అనుకోండి మీదకి ఆ ఉంగరాన్ని. ఈ రాక్షసమాయ రాముడి దగ్గర నుంచి ఏదో నన్ను రాముడి నుంచి అపహరించినట్టుగా రాముడి యొక్క ఉంగరాన్ని కూడా అపహరించుకొచ్చేసారు వీళ్ళు. అవి వచ్చిన ఆంజనేయ స్వామిని కూడా ఆవిడ అర్థం చేసుకో. ఆయన అనేక వైజ్ఞానిక మార్గాల్లో సీతమ్మ వారిని నమ్మబలికి, ఆ తరువాత సీతమ్మ నమ్మింది అని పరమ విశ్వాసం కలిగిన తర్వాత రాముడి యొక్క శారీరక ముద్రలన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారికి ఆ చేతిలో అంగుళీకాన్ని ఉంచాడు. అమృతోపమానమైనటువంటి ఆ తల్లి ద్వారా ఆమె శిరోభూషణాన్ని తీసుకొచ్చి మళ్ళీ రామచంద్ర ప్రభువుకి ఆనవాలుగా చూపించాడు. కనుక ఆంజనేయుడే కనుక్కుంటాడని రాముడికి తెలియకపోవచ్చు, తెలియదు. కానీ ఆయన ఆత్మానం మానుషం మన్య అలాగే ఉన్నాడు. కానీ ఆయన దేవుడని ఋషులకు తెలుసు, ఆయన దేవుడని మహాత్ములందరికీ తెలుసు. ఎంతోమంది ఆయనతో చెప్పారు. కానీ నేను కాదయ్యా, మనుష్యుడినే. ఆ తత్వంతోనే ఆయన లోకంలోకి వచ్చాడు, అలాగే ఉన్నాడు. కానీ ఆంజనేయుడు బుద్ధిమతామరిష్ఠుడు కనుక ఆయన ద్వారానే ఇది సద్వినియోగం అవుతుంది కనుక ఆయన చేతిలో పెట్టడం అనేటువంటిది జరిగింది.